హలో అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాగి ముద్ద అండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ వేసి కలిపేయాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం రాగి పిండి వేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ విధంగా చేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సేమ్ అదే కొలతతో నేను 2 గ్లాసుల పిండి పోస్తున్నానండి. కొద్దిగా వేసుకోవాలి. ఇలా పొంగు రావాలండి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి చేద్దాము. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇలాంటి స్టిక్తో అండి, వుడెన్ స్టిక్తో, పప్పు గుత్తి అయినా పర్లేదు, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మిక్స్ చేయండి. చూసారు కదండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకా ప్రాసెస్ చూపిస్తాను. కొద్దిగా ప్లేట్లో వేసుకోవాలండి. నేను ప్లేట్కి మొత్తం నెయ్యి పెట్టాను. ఈ గిన్నెలో కూడా నెయ్యి రుద్దేసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి తడిపినట్టు దీన్ని లడ్డుగా చేయాలి. కొద్దిగా వాటర్ నెయ్యి అద్దుకుంటూ, వాటర్లో నెయ్యిలను అద్దుకుంటూ, వేడిగా ఉంది కదండి, ఇలా చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగా వేడిగా ఉన్నప్పుడే చేయాలి. చల్లగా అయితే రాదండి, ఇలాగా ముద్దలాగా రాదు. చూసారు కదండి, ఇలా చపాతీ పిండిలాగా చేసి ఇందులో వేసి ఇలా అనాలి. సో ఇది బౌల్ షేప్లో వస్తుంది. ఆ బౌల్కి మొత్తం నేను నెయ్యి రాశానండి. చూసారు కదండి రాగి ముద్ద. నేను చేయించిన విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా రాగి ముద్ద అండ్ పాయా కర్రీ రెడీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.